जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. अवतार मेहर बाबा की जय जय। अवतार मेहर बाबा की जय जय। అందరికి జై ప్రేమ పూర్వక జై బాబాలు. ప్రీతముడు ఈ రోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేశాడు. అది ఆయన ప్రేమకి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. అందుచేత అతనికి మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు అర్పిస్తూ ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగంలో 4878వ పేజీలో లాస్ట్ 2 లైన్లు కాకుండా మీద వరకు మనం చదువుకొని విపులీకరించుకోవడం అవ్వలేదు. అయితే శ్రీనుబాబు అందులో నిన్నట్లో ఏదైనా విపులీకరించవలసిన అవసరం ఉంది అని ఏమైనా ఒకవేళ గుర్తిస్తే అది కానీ చెప్తే ఆ పేజీల్లో మనం వివరాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు శ్రీనుబాబు చదువుతారు, జాగ్రత్తగా వినండి. జై బాబా. బాబా చెప్పిన దాంట్లో 4878లోనే సృష్టి అనే స్వప్నాన్ని గురించి బాబా ఇలా వివరించారనే ఆ 3 పేరాలు ఒకసారి చెప్పాలి. ఎక్కడన్నా 4878లో 4878 ఇప్పుడు మనం చదువుకుంటున్న పేజీలోనే బదులుగా బాబా సృష్టి అనే స్వప్నాన్ని గురించి ఇలా వివరించారు. 48-78లోనే అందులోనే పైనుంచి 1, 2, 3, 4 పేరాల్లో. సరే సరే. జై బాబా. ఇదంతా ఒక భ్రమ అని ఉంది కదా, ఆ 3 పేరాలు ఒకసారి అలా చెప్పండి కొద్దిగా. సృష్టి అనే స్వప్నాన్ని, డ్రీమ్ ఆఫ్ క్రియేషన్, దాని గురించి బాబా వివరించారు. అసలు మనం అతనితో సన్నిహితం కావడానికి ఏ సబ్జెక్ట్స్ అంటే విషయాలు మనకు తెలియవలసి ఉన్నదో అది ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన స్వప్నము అంటున్నారు. ఎవరి స్వప్నము? ఎవరి స్వప్నం అది అంటే సృష్టికర్త యొక్క స్వప్నం. అదేమిటట? ఇదంతా ఒక భ్రమ. నీవు చూసేది, నీవు వినేది, నీవు ఆలోచించేది అదంతా కేవలం భ్రాంతి. అంటే చూసుట, వినుట, ఆలోచించుట ఇవన్నీ కూడా కేవలం భ్రాంతి అంటున్నారు బాబా. మనం నిజం అనుకుంటున్నాం. బాహ్యంగా నీవు చూసేది కూడా అంత ఊహయే, అంటే ఇమాజినేషన్. అది ఊహేనట. మనం చూసినంతను చూసేది, వినేది, ఆలోచించేది భ్రాంతి, చూసేదంతా ఊహేనట.
కానీ నీపై దాని యొక్క పట్టు ఎంత బిగువైందంటే నీవు దానిలో నుండి విడిపించుకోలేవు. భ్రాంతికి అంత గాఢంగా మనం అతుక్కుపోయామంటున్నారు బాబా. భ్రాంతికి నీవు దాని నుండి విడిపించుకోలేవన్న మాట బాబాయే అన్నప్పుడు మనం ఎలా విడుదలవుతాము అంటే మనం విడుదల అవ్వలేదు, అది భ్రమలో జరుగుతుందంటే దానికి ఆ పట్టులోకి వెళ్ళేది విడుదల వల్లది. ఇదంతా భ్రమే. నీవు అనంత జ్ఞానాన్ని, అనంత శక్తిని, అనంత ఆనందాన్ని నీలో కలిగి ఉన్నావు. ఇలా జ్ఞానాలన్నీ కూడా పెన్సిల్తో మీసాల బ్రాకెట్లో పెట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనంత జ్ఞానం, అనంత శక్తి, ఆనందాన్ని నీవు నీలో కలిగి ఉన్నావు అంటున్నాడు ఆయన. నీవు నీలో కలిగి ఉన్నావు, నీవు లేవు. మరి ఎలా కలిగి ఉన్నావు అంటే ఆ నీవులో ఉన్నది ఎవరు? ఆయన. అంచేత ఆయన అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందంతో సంబంధం కలిగి ఉన్నాడు, అనుభవిస్తూ ఉన్నాడు. కానీ భ్రాంతి యొక్క పట్టు కారణంగా నీవు నిస్సహాయుడు అయిపోయావు. నీ చేతుల్లో నుండి రియాలిటీ జారిపోయింది, వాస్తవికత. జారిపోవడం అంటే ఇంకేమిటి కాదు, నిర్లక్ష్యం చేయబడింది. మనకి చదువుతున్న కొద్ది జ్ఞానం ఎక్కువ అవుతుంది, కానీ మనకి చదువుతున్న కొద్ది జ్ఞానం తగ్గిపోద్ది. ఎందువల్ల? మనం దాని ఎందు గాఢంగా మన యొక్క మనస్సుని, హృదయాన్ని, సమస్తాన్ని కూడా దాని మీద నిలుపుకోలేము. ఉదాహరణకి మీరంతా ఇక్కడ కూర్చున్నారు, కానీ వాస్తవానికి మీరు ఇక్కడ కూర్చోలేదు. అలాగే ఇక్కడ నుంచి లేచి ఎక్కడికి వెళ్ళారో కూడా భ్రాంతి కారణంగా మీరు అలా చేస్తున్నట్లుగా భావిస్తారంటే యథార్థానికి అస్తిత్వమే లేని ఈ భ్రాంతి యొక్క పట్టులోంచి మీరు బయటపడాలి. ఇక్కడ ఎంత బాగా చెప్పారో చూడండి. అసలు దానికి భ్రాంతికి ఉనికి లేదు, కానీ మీరు అంటే మనం ఆ భ్రాంతికి పూర్తిగా బద్ధులం అయిపోయాం. ఆ బద్ధులం అయిపోయి దాని పట్టులోకి వెళ్ళిపోయాం. ఆ పట్టు నుంచి మనం బయటికి రావాలి. వాస్తవానికి మీరు కలకంటున్న స్థితిలో ఉన్నారు. అవతార పురుషుడు అన్న ప్రతి మాట కూడా మనకి శిరోధార్యం. కలకంటున్నామట మనం. కలలో ఆడతారు, తింటారు, ఇలా ఎన్నెన్నో పనులు చేస్తారు, కానీ నిజంగా మీరేమీ చెయ్యడం లేదు. మీరు కలకంటున్నప్పుడు ఆ కలలో నేను మీకు కనిపించి మీరు కలకంటున్నారు అని చెప్పారనుకోండి, నేను అలా చెప్పడం వల్ల మీరు కొంచెమైనా మెలకువ రాదు సరికదా. మీరంతా కలకంటున్నానే ఉంటారు. మీరు కలకంటున్నారని నేనెంత చెప్పినా కూడా అది మీకు కళకు ముగింపు తీసుకుని రాదు. మీరు అలా మీ కళను కొనసాగిస్తూనే ఉంటారు. కానీ నేను మీ చెంపలపై గట్టిగా చెల్లు మనిపించగానే స్లాప్ అంటారు ఇంగ్లీష్ లో, తక్షణం మేలుకొంటారు. దానితో మీ కళ ముగుస్తుంది. చెంపలపై చెల్లు మనిపించగానే అన్నారు గట్టిగా. చెంపలపై కాదు, మన జీవనంపై ఒక దెబ్బ వేస్తాడు ఆయన. చూడండి, రాకూడని రోగం వచ్చిందనుకోండి, బాబాని అంతవరకు ఒకలాగంటాం. ఆ రోగం వచ్చినప్పుడు బాబా 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 అంటాం. ఇంకా ఆ రోగం మరి తగ్గదు, నువ్వు చస్తావన్నాడు డాక్టర్. మరి మనకి భౌతిక ధ్యాస ఉండదు, బ్రాంచ్ అంతా తొలగిపోద్ది. అంటే ఆయన మన సంస్కారానుగుణ్యంగా మనకి ట్రీట్మెంట్ చేస్తాడు. ఆ ట్రీట్మెంట్ మనకి జరగాల్సినది. మన అబ్బరికి ఇంకా ట్రీట్మెంట్ ప్రారంభించలేదు ఆయన. ఏమన్నాడు ఆయన? నేను మీ చెంపలపై గట్టిగా చెల్లు మనిపించగానే తక్షణం మేలుకుంటారు. దానితో మీ కళ ముగుస్తుంది.
మహాభారత యుద్ధంలో అర్జునుడు రణరంగానికి వెళ్ళి విల్లు అమ్ములు పడేసి కింద పడేసి రసం దిగిపోయి వెళ్ళిపోతున్నాడు. నా వాళ్ళని నేను చెప్పుకుంటానా, నా బంధువుల్ని, నా ఆత్మీయుల్ని, నా సోదరుల్ని, నా మామల్ని, నా మనువల్ని, ఇలా రకరకాలుగా అందరి బంధుత్వాలు చెప్పి దిగిలిపోతుంటాడు. అక్కడితో నీకు మరి యుద్ధం అవదు. అప్పుడు చెల్లి మనిపించాడు గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఏమిటా చెల్లి మనిపించడం? నువ్వా చేస్తున్నావు, చూడు నా బస్సులోపు అన్నాడు. అది చెల్లి మనిపించడం. భయపడవలసిన అవసరం లేదు. కానీ ఆ పరిస్థితి వస్తే తప్ప ఆయన యొక్క ఉదరంలో ఈ యుద్ధం అంతా జరుగుతూ అందరూ కూడా చచ్చిపోతున్నట్టుగా, చివరికి పాండవులు చచ్చిపోయినట్టుగా, కౌరవులు చచ్చి అంత కనబడదు స్పష్టంగా. అది చెంప చెల్లు అనిపించడం. మనకు ఆ కనువిప్పు ఆయన తేవలసినటువంటి పరిస్థితి మనం ఆయనకి తేకూడదు. తెచ్చామంటే మనం ఆయన ప్రేమికులు కాం. ఈ పనిముట్టి మీకు ఏది చెప్పినా చాలా సరళంగా మీకు అర్థమయ్యేలానే చెప్తుంది. మీరు అర్థం చేసుకోవడంలో వెనుకబడకూడదు సుమా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి నానా. ఇప్పుడు ముందుకెళ్ళు. అదే విధంగా ఇక్కడ మీరు కూర్చున్నారనే స్వప్నం నుండి మిమ్మల్ని మేల్కొల్పాలంటే అటువంటి లెంపకాయ అవసరమే. నా ముందు మీరు కూర్చోవడం, మాట్లాడడం, అటు ఇటు కదలడం, తినడం, త్రాగడం ఇదంతా కలేనని, మీరు అలా కలకంటున్నారని అప్పుడు నేనెంతగా మీకు వివరించి చెప్పినా మీకు అది అర్థం కాదు. కాబట్టి నా వివరణ మిమ్మల్ని మేల్కొల్పడానికి ఏ విధంగానూ సహాయకారి కాదు. కానీ నేను చాచి లెంపకాయ కొట్టానంటే, అనగా నా కృప మీపై ప్రసరించిందంటే మీ అంతట మీరే మేల్కొని అదే క్షణంలో నన్ను సాక్షాత్కరించుకొని అనుభూతి చెందుతారు. ఇదంతా కళ అని అప్పుడు మీరు తెలుసుకుంటారు. ఈ సృష్టి యావత్తు ఒక స్వప్నమని, అందులో మీరు రేయింబవళ్ళు కళ కంటున్నారని గ్రహిస్తారు. చూసారా, ఆ శ్రీకృష్ణుడే. అవతారాల్లో 3 పూర్ణావతారాలు ఉన్నాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మెహర్ బాబా. రామావతారం పూర్తయిపోయింది, కృష్ణావతారం పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ మెహర్ బాబాగా వచ్చాడు. అందుచేత ఏమిటి, ఇక్కడ మీకు గీతాచార్యుడికి రణరంగంలో చెప్పాడు. మనకి ఒక విధంగా మన మీద ప్రేమ చేత ఈ సహజీవనం అనే కార్యక్రమం పెట్టి మనకి ఆయన బోధపరుస్తూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇలా పాయింట్ ఫిగర్ చూపించి మనల్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాడు ఆయన. స్వప్నం నుండి మేల్కొల్పాలంటే మిమ్మల్ని లెంపకాయ అవసరం అంటున్నాడు ఆయన. అంటున్నది అవతార పురుషుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. గుర్తుంచుకోండి, బాబా అంటే శ్రీమన్నారాయణమూర్తి, మహావిష్ణువు. ఆయన లెంపకాయ కొట్టడం అవసరం అంటున్నాడు. ఇది ఒక విధంగా ఈనాటి బాబా ప్రేమికుల యొక్క ఒక విధంగా తెలివిలేనితనం. అవతార పురుషుడు ఆ విధంగా మనతో మాట్లాడకూడదు. అర్జునుడికి రణరంగంలో మాట్లాడాడు అంటే ఆ సందర్భం అది చాలా ఒక విధంగా జటిలమైంది. ఆ జటిలమైన సమయంలో వాడికి కానీ అలా కొట్టకపోతే యుద్ధం జరగదు. 11 అక్షౌణీయుల సైన్యం నాశనం అవ్వాలి, పూర్తిగా క్షత్రియ జాతి నాశనం అయిపోవాలి. అందుచేత అర్జునుడికి రణరంగంలో ఏమిటా లెంపకాయ
తన యొక్క విశ్వరూపం చూపించాడు. మనకేదైనా అటువంటి లెంపకాయ అవసరమే అన్నాడు. అంటే మళ్ళీ ఆయన మనకి ఎవరికి వారికి కనిపించి, ఒరే అబ్బాయి నీ పరిస్థితిది, నువ్వు భ్రాంతిలో ఉన్నావు, బయటికి రా అని కొంచెం గట్టిగా మందలించగలగాలి. అటువంటి మందలింపు వస్తే మారితే అది మార్పు కాదు. అందుచేత బాబా అంటున్నారు, మీరు కూర్చోవడం, మాట్లాడడం, అటు ఇటు కదలడం, తినడం, తాగడం ఇదంతా కలేనని, మీరు అలా కలకంటున్నారని ఇప్పుడు నేను ఎంతగా నీకు వివరించి చెప్పినా మీకు అది అర్థం కాదు. కాబట్టి నా వివరణ మిమ్మల్ని మేల్కొల్పడానికి ఏ విధంగానూ సహాయకారి కాదు. కానీ నేను చాచి లెంపకాయ కొట్టానంటే అది అవసరం మనందరికీ. బాబాల అందరికీ అది అవసరం. నేను చాచి లెంపకాయ కొట్టానంటే అనగా ఎంత ప్రేమమయుడు చూడండి. నా కృప గ్రేస్ మీపై ప్రసరించిందంటే మీ అంతట మీరే మేల్కొని అదే క్షణంలో నన్ను సాక్షాత్కరించుకొని అనుభూతి చెందుతారు. చాచి లెంపకాయ అంటే అదట బాబా అట ఆయన కృప అంటున్నారు. అప్పుడేమో యుద్ధంలో అందరినీ ఘాతుకంగా తప్పించారు ఆయన. కానీ ఇప్పుడు మనల్ని అంత ఘాతుకంగా కిరాతకంగా చంపుదానడం లేదు. ఆయన కృప మనపై ప్రశంసపడాలి అంటున్నాడు. దానికి మనం చేసిన పని ఏంటి? మీ అంతట మీరే మేల్కొని అదే క్షణంలో నన్ను సాక్షాత్కరించుకొని అనుభూతి చెందుతారు. అయితే ఆయన కృప కావాలి మనకి. కృప ఎలా వస్తుందండి? ఏం చేస్తే వస్తుంది? మనం ఇప్పుడు చేసే ఏ పని వల్ల మనకు కృప రాదు. మన యొక్క నామస్మరణ ఆయన్ని మేల్కొల్పాలి. హృదయంలో ఉన్న ఆ పరబ్రహ్మని మన నామస్మరణ మేల్కొల్పాలి. మేల్కొల్పి మన సమస్తం కూడా ఆయన సాక్షాత్కారం కోసం తప్పించాలి. ఆ తపనలో ఎవరిని వాళ్ళు పోగొట్టుకోవాలి. అప్పుడు అలా జరిగినప్పుడు ఆయన కృప మనపై కొంచెం ప్రసరించి సాక్షాత్కారం కలగదు, కానీ స్వానుభవం కలుగుతుంది. సాక్షాత్కారానికి స్వానుభవానికి చాలా తేడా ఉంది. సాక్షాత్కారం అంటే ఫైనాలిటీ, అల్టిమేట్. బట్ స్వానుభవం అంటే ఇది మనకి ఒక రకమైనటువంటి అవకాశం. ఎవరికి వాళ్ళు మనం లేము, భ్రాంతిలో ఉన్నామనుకుంటున్నాము, ఇదంతా కళ. కాబట్టి మనం బాబా నామస్మరణతోనే బతికి బాబాతోనే ఉండాలి నిరంతరం అన్నటువంటి ఒక నిరంతర ధ్యాస మనలో కలగాలి. కలిగితే అప్పుడు అదంతా కళని తెలుసుకుంటారు. ఈ సృష్టి యావత్తు ఒక స్వప్నమని, అందులో మీరు వేయింబవళ్ళు కలకంటున్నారని గ్రహిస్తారు. అంటే ఆయన ఎంత ప్రేమ లేకపోతే మన కోసం ఇంత ఒక విధంగా ఆయన కూడా మన కోసమే దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన ఆయన యొక్క విశ్వమానవ కళ్యాణ కార్యక్రమాలు ఎన్ని ఉన్నా మన మీద కూడా ఒక్క దృష్టి వేసి ఇన్ని విషయాలు మనతో ప్రస్తావన చేస్తున్నాడు. ఆయన మనలో ఏమాత్రం భగవత్ చింతనం ఉంటే ఇవి గ్రహించి మనం లేము, ఇదంతా భ్రమ, అవతార పురుషుడైన మెహర్ బాబాయే నిజం, ఆ నిజంలో మేము జీవిస్తాము, ఆయన్నే నిరంతరం స్మరిస్తూ ఉంటాము, ఆయన కృప కోసం ఎదురు చూస్తూ ఉంటాము అనే భావన మనలో కలగాలి, కలిగి తీరాలి. నాన్న ముందుకెళ్ళు. జపతపాదులు అంటే తపస్సు, కఠోర సాధనలు కూడా ఒక స్వప్నమే. ఈ కర్మలన్నీ
బంధాలను సృష్టిస్తాయి. ఉపవాసం కూడా బంధనమే, తినడం ఒక బంధనం. ఈ బంధనాల నుంచి తప్పించుకోవాలంటే అన్నింటినీ బాబాకు విడిచిపెట్టి బాబాకే అంకితం చెయ్యాలి. పూర్తి నిజాయితీతో, రుజువర్తనతో మీ సర్వస్వాన్ని బాబాకు అంకితం చెయ్యాలి. అంకితం కావడం అంటే నిరంతరం 24 గంటలు మీరు చేసే ప్రతి మంచి చెడు నాకు వర్తింపజేయడమే. అన్నింటినీ చేసే కర్త ఒక బాబాయేనని, మీరేమీ చేయడం లేదని సంపూర్ణమైన దృఢ విశ్వాసం మీకు ఉండి తీరాలన్నదే ఈ మాటకి అర్థం. ఏదో చేస్తున్నామన్న ఆలోచన కూడా మీకు రాకూడదు. అన్నీ బాబా చేస్తున్నాడు అన్న అచంచల విశ్వాసం మీలో సహజమైన రీతిలో నాటుకొని ఉండాలి. అప్పుడు బాబాయే అన్నీ చేస్తున్నట్టు మీరు నిజంగా అనుభూతి చెందుతారు. కానీ దీనిని ఆచరించడం బహు కష్టము. అది అవసరాలు అందరూ భయపడిపోకండి. అది బహు కష్టం అయితే మనకు చెప్పడైనా ప్రేమమయుడు బహు కష్టమైన పని చేయండి అని మనకి ఎప్పుడు ఆయన ఆజ్ఞాపించాడు. అయితే ఇక్కడ మనకి పాయింట్ చాలా సున్నితంగా అతి ముఖ్యమైన విషయాలు చెప్పాడు ఆయన. జప తపాదులు, జపాలు, తపస్సులు, కఠోర సాధనలు ఒక స్వప్నమే, అది కలే. ఇటువంటి కర్మలన్నీ కూడా బంధాలను సృష్టిస్తాయి. మనం చేస్తున్నటువంటి లేదా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి అన్ని కర్మలు కూడా దేవుడి పేరిట అవి బంధనాలు సృష్టిస్తాయి. ఉపవాసం కూడా ఒక బంధనమే. మరొక విశేషం అంటే ప్రేమతో చెప్తున్నాను నేను, మరొక విషయం కాదు, మరొకటి నాకు లేదు రాదు. ఎందుకంటే ఆయన చెప్పిన విషయాలని అందేది మడలో నేను విఫలమైపోతే నా జన్మే అనవసరం. అందుకని ఉపవాసం కూడా ఒక బంధనమే, తినడం ఒక బంధనం. ఈ బంధనాల నుండి తప్పించుకోవాలంటే అన్నింటినీ బాబాకి విడిచిపెట్టి బాబాకే అంకితం చేయాలి. పూర్తి నిజాయితీతో, రుజువర్తనతో మీ సర్వస్వాన్ని బాబాకు అంకితం చేయాలి. అంటే మనుషులుగా మనం చేస్తున్న లేక చేయాలనుకున్న ప్రతి కర్మ కూడా ఎవరి ద్వారా జరుగుతుందంటే బాబా ద్వారే జరుగుతున్నది, మనం కాదు. అది ఒక చక్కని భక్తిపూర్వకమైనటువంటి విశ్వాసం మనలో నెలకొల్పబడాలి. అంకితం కావడం అంటే నిరంతరం 24 గంటలు మీరు చేసే ప్రతి మంచి చెడు నాకు వర్తింపజేయాలి అంటున్నాడు ఆయన. మంచి చెడు వర్తింపజేయడం అంటే చాలా సాహసం. మంచి ఏమిటి, మనకి మంచి ఏమిటి, చెడు ఏమిటి మనకు తెలుసా? బాబా నామస్మరణ చేస్తే మంచి అనుకుంటాం మనం. కానీ ఆ నామస్మరణ చేయడం అనేది మన చేతిలో లేదు. ఆయన మనకి అటువంటి అవకాశం ఇవ్వాలి, అటువంటి ఆలోచన కలిగించాలి. మరి అటువంటి ఆలోచన ఆయన కలిగించాలంటే మనమేం చేయాలి? నిరంతరం ఆయన నామస్మరణలో ఉండాలి. నిరంతరం ఆయన నామస్మరణలో ఉన్నప్పుడే ఆయన మనం చేస్తున్న పనులన్నీ ఆయన చేస్తున్నాడు అనేటువంటి భావన మనలో నెమ్మదిగా చోటు చేసుకుంటుంది. 24 గంటలు మీరు చేసే ప్రతి మంచి చెడు నాకు వర్తింపజేయాలంటాడు ఆయన. మనమంతా అదృష్టవంతులుగా చూడండి, మంచి అయినా సరే చెడైనా సరే ఆయనకి వర్తింపజేయాలట. అంటే ఆయనే చేస్తున్నాడనే భావంతో మనం ఉండాలట. సరే, మంచి ఏమిటో, అసలు ప్రపంచంలో చెడు అనేది లేదు, మంచి మాత్రమే ఉన్నది. ఆ మంచి తారతమ్యాలలో ఉన్నది అన్నారు బాబా. అంటే ఒకడు బాబా నామస్మరణకి బాబాను ప్రేమించినట్టుగా నటిస్తూ
బాబా సెంటర్లకు వస్తూ బాబా నామం చేస్తూ బాబా సెంటర్ వివిధ కార్యక్రమాలు హాజరవుతూ మరో పక్క దేవాలయానికి వెళ్తూ దేవుళ్ళతో అర్చనలు పూజలు నమస్కారాలు అంటే బంధనాలను సృష్టించే కార్యక్రమాలు చేస్తున్నాడు అనుకోండి. అది చెడ మంచి అంటే వాడికి ఇష్టపడింది, వాడికి దానిలో ఉన్నటువంటి మర్మం తెలిసి చేస్తున్నాడు. అయితే ఆయనకి అది వర్తింపజేయడం అంటే ఎంత సాహసం, అది సాహసమే. బాబా నేను దేవుడని నమ్మాను, నువ్వే ఆ శ్రీ మహావిష్ణువు అని నమ్ముకున్నాను, నేను వెళ్ళి గుళ్ళకి గోపురాలకు వెళ్తున్నాను, జపాలు తపాలు చేస్తున్నాను, వ్రతాలు లేనిపోయినవన్నీ చేస్తున్నాను. ఇది నా కర్మం లేకపోతే నా యొక్క దురదృష్టమో నాకు తెలియదు. ఇదంతా నా ద్వారా నువ్వు చేస్తున్నట్టుగా నేను గ్రహించలేకపోతున్నాను. దయచేసి నాకు ఇదంతా కూడా నువ్వు నీకు వర్తింపజేసుకొని మరి నన్ను ఆ ఊబిలోకి నేను వెళ్ళకుండా కాపాడుతుంది అని శిరస్సు వంచి నమస్కరించి ఆయనకి కోరుకోవాలి. అది ఎవ్వరూ చేయరు. ఎవరు చేస్తున్నా అంటే ఇప్పుడు బాబా వాళ్ళకు కూడా అదే టైప్ ఆఫ్ పరిస్థితి వచ్చింది. మేమే గొప్పవాళ్ళని, మేమే బాబా నామాన్ని ప్రచారం చేస్తాం, మేమే బాబాని అందరికీ అందిస్తామనే ఒక దురదృష్టకరమైనటువంటి ఉండకుండా ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన పోవాలి, ఆయనకి వర్తింపజేయాలి. మనం చేసే ప్రతి పని కూడా చెడు అన్నది లేదు, తక్కువ మంచి అంటారు చెడుని బాబా భాషలో. ది లాంగ్వేజ్ ఆఫ్ అవతార్ తక్కువ మంచి పని చెడు అంటారు. కానీ ఆ తక్కువ మంచి పని ఎక్కువ మంచి పని కూడా రెండు కూడా ఆయనే కదా చేయిస్తున్నాడు మన చేత. అంచేత నువ్వే చేస్తున్నావు సంబంధం భావంతో మనం ఉండాలి. ఉండవు. అందువల్ల అన్నింటినీ చేసే కర్త ఒక్క బాబాయేనని, మీరేమీ చేయడం లేదని సంపూర్ణమైన దృఢ విశ్వాసం మీకు ఉండి తీరాలన్నది ఈ మాటకి అర్థం. అంతా బాబాయ్ చేస్తున్నారు, మనం ఏమి చేయట్లేదు. కానీ మనకి ఆపాదించుకొని గర్వాన్ని పెంచుకొని అహంకారాన్ని పెంచుకొని లేనిపోని గొప్పలు చెప్పుకుంటాం మన గురించి. మనం మేమంతా చేసాం, మేమెంత చేసామని. ఇది ఒక విధంగా ఏమిటంటే అది కూడా ఆయన యొక్క కృపా విశేషమే. అలా అనిపిస్తే కదా నువ్వు తప్పుగా పడతావు. మాస్టరు 2 వేళ్ళు ఎంత అడిగితే అది ఆలోచిస్తే 2 వేళ్ళు 6 అంటాడు. అంటే వాడు చక్కని అవును మాస్టర్ అనుకోండి, వాడు మాస్టర్కి ఇచ్చే విలువతో బయటపడిపోతుంది. ఇక్కడ మనం బాబాకి ఇచ్చే విలువతో మన పనుల వల్లే అది బయటపడిపోతుంది. అలా బయటపడిపోయినప్పుడు మనం చాలా సిగ్గుపడతాం. బయటికి చెప్పకపోయినా చాలా సిగ్గుపడతాం. ఇప్పుడు లెంపకాయలే కొడుతున్నాడు ఆయన మాటలతో. నా దృష్టిలో అయితే లెంపకాయలే కొడుతున్నాడు. ఈ లెంపకాయలు తిన్న తర్వాత కూడా ఎవరికి కూడా తెలుసుకోలేకపోతే వాళ్ళంత దురదృష్టవంతులు ఈ సృష్టిలో ఇంకొకరు ఉండరు. కాబట్టి సంపూర్ణమైన దృఢ విశ్వాసం మనకు ఉండాలి. దేనియందు అవును బాబాయే చేస్తున్నాడు, నేనేమీ చెయ్యట్లేదు అని. అయితే ఈ మాటకి అర్థం ఏమిటో, అర్థం ఏదో చేస్తున్నామన్న ఆలోచన కూడా మీకు రాకూడదు. అసలు మనకి ఏ ఆలోచన ఉండకూడదండి. నిరంతరం బాబా నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఆయన పేరు మీద మనం చేస్తున్నవన్నీ కూడా అనవసరమైనవే చేస్తున్నాము. ఇన్నేళ్లు సహవాసం చేసే ఒక్కళ్ళు బాగుపడ్డారా? ఒక్కళ్ళలో మార్పు వచ్చిందా? ఒక్కళ్ళలో మానవ జీవితం మీద లోటు వచ్చిందా? కాదు. భ్రమ, భ్రాంతి, దెయ్యాలు. ఆ దెయ్యాలు తినేస్తున్నాయి. ఆ దెయ్యాలు బాబా నామం వల్లే దూరం అవుతాయి. అంచేత అన్ని బాబా చేస్తున్నాడు అన్న అచంచల విశ్వాసం మీలో సహజమైన రీతిలో నాటుకొని ఉండాలి. అసహజంగా రాకూడదు. ఇప్పుడు నేను మీకు అన్నాను కాబట్టి మీరు తెచ్చిపెట్టుకోకూడదు. సహజంగా ఉండాలి మీకు. అది అంతే కదా. చేసేది, చేయించేది, చేస్తున్నది అంతా అతనే కదా. ఇప్పుడు బాబాయే అన్నీ చేస్తున్నట్లు మీరు నిజంగా అప్పుడు అనుభూతి చెందుతారు. అనుభూతి చెందాలి.
ఆయన చేస్తున్నాడు. కానీ దీనిని ఆచరించడం బహు కష్టం. మీరే కాదు, మనం ఎవరు కూడా ఆ విధంగా చేయడానికి సాహసించాం. కానీ సాహసించాలి. ఏం చెప్పాడండి ఆయన? చేస్తున్నది అంతా మహేష్ బాబాయే. నేను లేను, నాకు ఉనికి లేదు, నేను కేవలం ఒక బిందు ఆత్మగా ఉన్నాను. అది ఆయన దృష్టిలో నాకు తెలియదు ఆ సంగతి అని ఇంత స్పష్టత మనలో రావాలి. అది రాకపోతే మనం చేస్తున్న పనుల వల్ల మనం విషయమంతా కూడా లబ్ధి పొందలేము. బాబా మాటల్ని శిరోధార్యం చేసుకొని శిరస్సు వంచి ఆయన పాదాల మీద పడి ఒకవేళ మారలేనటువంటి పరిస్థితి మన తాలూకా పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితిని మార్చమని ఆ ప్రభువుని కన్యలతో వేడుకోవాలి. అంతకన్నా మార్గం లేదు. ముందుకెళ్ళిన నేను చెప్పిన ప్రవచనాలకు ఆధ్యాత్మికతపై ఇచ్చిన నేను చెప్పిన ప్రవచనాలకు ఆధ్యాత్మికతపై ఇచ్చిన సాహిత్య సముదాయం మరియు పాండిత్యానికి వీటన్నింటికి ఎటువంటి అర్థము లేదు. వాటిలో సారమన్నది లేదు. నా ఈ ప్రస్తుత స్థితికి కారణం బాబాజాన్ నుండి నేను పొందిన ఆ ఒక్క చుంబనమే. మత గ్రంథాలు, ఆధ్యాత్మిక సాహిత్యం చదవడం ద్వారా ఎన్నటికీ ఈ స్థితిని చేరుకోలేరు. ఇది రుజువైపోయింది. 11-14 పుస్తకాలు మనం పూర్తి చేసుకున్నాం. అందరూ మర్చిపోయారు. అంతేకాదు అందులో సత్యాల్ని మర్చిపోయాం. అంతేకాదు ఇప్పటికీ భ్రాంతిలోనే ఉంటున్నాం. ఇంకా నేను నాది అనే భావాలు పోలేదు. అందుచేత బాబా మనకు మళ్ళీ ఎంపకాయ కొట్టి చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక ప్రవచనాలు, నేను చెప్పిన ప్రవచనాలు, ఆయన చెప్పిన ప్రవచనాలు, ఆధ్యాత్మికతపై ఇచ్చిన సాహిత్య సముదాయం మరియు పాండిత్యానికి వీటన్నిటికీ ఎటువంటి అర్థము లేదు. అయితే మరి బాబా ఎందుకు చెప్పారు? ఒక ప్రేమికుడుగా ఎందుకు బాబా నాకు ఇన్ని ప్రవచనాలు చెప్పావు, సాహిత్య సముదాయం ఇచ్చావు, ఎన్నో గ్రంథాలు ఇచ్చావు, ఎందుకు బాబా అంటే నేను ఇష్టపడేది నాకు తెలియకుండా వాటిని ఇష్టపడుతున్నాను నేను. లేకపోతే పుస్తకాలు రాగానే కొంటాం, ఏదో ఒకసారి చదివేస్తాం, మూలపడిస్తాం, చెదపట్టించేస్తాం. మరి అది అప్పుడు బాబా అన్నది సాహిత్య సముదాయం పాండిత్యం నువ్వు చెప్పుకుంటే అర్థం లేదన్నాడు. ఎందుకు అర్థం లేదన్నాడు అంటే మనం ఆ విధంగా సాహిత్యాన్ని, ఆ ప్రవచనాన్ని చేస్తున్నాం. అందుకే అర్థం లేదన్నాడు ఆయన. ఒకసారి ఆయన మాటలు విన్న తరువాత అది మర్చిపోతే నువ్వు ప్రేమికుడివా? దాని ఎందు నీకు ఏకాగ్రత లేకపోతే నువ్వు ప్రేమికుడివా? లేదా మనం ప్రేమికుడివా? ప్రేమికులను చెప్పుకునే హక్కు మనకి ఎక్కడుంది? సిగ్గు ఇయ్యాల. నేను బాబా ప్రేమికుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. పోనీ బాబా ఏమైనా నీకేమైనా ఇది ప్రాధాన్యత ఇచ్చారా? లేదు. వాటిలో సారం అన్నది లేదు. మరి ఇప్పుడు ఈ సహజీవనంలో ఇంత లోతుల్లో కూడా చెప్పుకున్నావు దేనికి? మారడానికి. మారనప్పుడు మన జీవితం వృధా అయిపోతుంది, మళ్ళీ జన్మెత్తక తప్పదు. అందుచేత నా ఈ ప్రస్తుత స్థితికి కారణం బాబాజాన్ నుండి నేను పొందిన ఆ ఒక్క చుంబనమే. ఆ దృష్టి స్థానంలో ఆమె బుద్ధి పెట్టుకున్నది బాబాజాన్, హజరత్ బాబాజాన్. అంచేత ఇప్పుడు ఆయన నారాయణుడే నరుడై వచ్చాడు అన్నటువంటి అవగాహన కలిగించింది. నువ్వు నారాయణుడివి, నరుడై వచ్చావు అనే అవగాహన ఆమె ఇచ్చింది. అందువల్ల ఆ సొమ్మంతో, ఆ ఒక్క ముద్దుతో ఆయన తన అవతార ఆవిర్భావాన్ని, ఆ అవతార విశిష్టతని, ఆ అవతార ప్రభావాన్ని
ఆ అవతార ఉద్దేశాన్ని, ఆ అవతార ప్రయోజనాన్ని, ఆ అవతారంలో ఉన్న రహస్యాన్ని అన్ని తనలో ఆవిష్కరించుకున్నాడు ఆయన. ఆ ఆవిష్కరణ జరిగింది కనుకనే ఆయన మనకి ఇలా చెప్పగలుగుతున్నాడు. మనకేం ఆవిష్కరణ జరిగింది? ఏమీ లేదు. ఒక్కొక్కరు ఎన్నిసార్లు మెహరాబాద్ వెళ్తున్నారు, అక్కడ ప్రభు సజీవంగా ఉన్నాడు. ఏనాడైనా ఆ ప్రభు పాదాలను స్పృశించడానికి నువ్వు ద్వారం దగ్గర నిల్చున్నప్పుడు, నీలో ఉన్నప్పుడు నువ్వు అనుకున్నావా? కానీ అనుకం, అవివేకం, అహంకారం, ఇవన్నీ కారణమేంటి? ఆయన యందు మనకు ఏకాగ్రత లేకపోవడం. అందువల్ల మత గ్రంథాలు, ఆధ్యాత్మిక సాహిత్యం చదవడం ద్వారా ఎన్నటికీ ఈ స్థితికి చేరుకోలేదు. అయితే మానవ సాధ్యను మీలో ఏ ఒక్కరు ఏమాత్రం కొంచెం గ్రహించగలిగితే ఈ సాధ్యమును సార్థకమైనట్టే. ఇది ఆయన కదా, బాబా కదా దీన్ని ప్రారంభించాడు. మీరు నేను కాదు గొప్ప అయిపోవడానికి, ఆయనే ప్రారంభించాడు ఈ సహజీవనం. సహజీవనం, కలిసి జీవించడం. ఎవరితో? సర్వేశ్వరుడితో, అవతారుడితో. సరే, టైం చెప్తానా? చెప్పండి, చాలా టైం ఉంది. అందువల్ల ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రేమతో చెప్తున్నాను నేను. ప్రాపంచిక జీవనం ఎలా ఏడ్చినా ఆ ఏడుపులో మనం ఉండొద్దు. నిరంతరం బాబా నామస్మరణలో ఉందాం. దానికి ఎవరికి వాడు నిర్ణయం చేసుకోండి. ఇవన్నీ ఏమి పనికిరామని చెప్పాడు ఆయన. ఆయన ప్రవచనాలు కూడా ఎందుకు పనికిరామన్నట్టుగా చెప్పాడు ఆయన. ఇంకెందుకండి మనకి ఆయన నామస్మరణ చేసుకోకుండా, ఆయనతో జీవనం సాగించకుండా నిరంతరం ఇంకా తిరుగుతామా? జరగండి. ఇంకా గెలుతామా? గెంతండి. ఇంకా ఈ ప్రాపంచికమైనటువంటి అనవసరమైన పనులు చేస్తామా? చెయ్యండి. కానీ అలా చేస్తూ మీ జీవితాన్ని కానీ నరకం చేసుకుంటే జన్మ పునర్జన్మలు తప్పవు. పురుషాపు పడదానికి భ్రాంతిలోనే పడి ఉండాలా, అహంకారంతోనే ఊగిసలాడాలి. ప్రేమ పరిధిలోకి ఒక్క నిమిషం కూడా వెళ్ళడానికి మనకు అవకాశం ఉండదు. మనం ప్రేమ పరిధిలో లేము, అహంకారపు పరిధిలో ఉన్నాము. నమ్మండి, అందరికీ అహంకారమే, ఏ టు జెడ్. ఈ అహంకారం మనలో పోవాలంటే బాబా నామమే శరణ్యం, మరొకటి శరణ్యం కాదు. నాన్న ముందుకెళ్ళు. కానీ పరమ గురువు కృపను పొందాలంటే దానికి తగ్గ సంసిద్ధత ఉండాల్సిందే. ఆ సంసిద్ధత పొందేందుకు కొంత సాధన చేయాలి కదా అని వాఘ్ అన్నాడు. దానికి సమాధానంగా బాబా ఇలా డిక్టేట్ చేయించారు. చూడండి వాఘ్ ఏమన్నాడు చూడండి అని వాఘ్ అన్నాడు. వాఘ్ పరమ గురువు కృపను పొందాలంటే దానికి తగ్గ సంసిద్ధత ఉండాల్సిందే. ఆ సంసిద్ధత పొందేందుకు కొంత సాధన చెయ్యాలి కదా. ఆ మీద పేరాన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం అనుమానం పడి అలా అడిగాడు. ఆ వాఘన్న మాటకి బాబా ఎలా డిక్టేట్ చేశారో చూడండి. చదువు నాన్న. దానికి సమాధానంగా బాబా ఇలా డిక్టేట్ చేయించారు. మహారాజ్ మీకు ఇచ్చిన ఆదేశాలను నిజాయితీగా, విశ్వాసంతో ఆచరించండి. కర్మకాండలు, మత విధానాలకు సంబంధించి ఆయన ఆదేశించినట్లుగా ఆచరించండి. కానీ వాటికి ఎటువంటి ప్రాధాన్యతను ఆపాదించకండి. మహారాజ్ వాంఛితాన్ని సఫలం చేయడానికే వాటిని నిర్వర్తించండి. కానీ వాటిని యాంత్రికంగా
నిత్యం చేసే తంతులా మాత్రం కాకుండా హృదయపూర్వకంగా చేయండి. అప్పుడప్పుడు నేను మండలి వారిని నీళ్లు కూడా తీసుకోకుండా రోజంతా ఉపవాసం ఉండమని ఆదేశిస్తుంటాను. ప్రతి మండలి సభ్యుడు అప్పటి నుండి టైం చూసుకోవడం మొదలు పెడతాడు. 1 గంట గడిచింది, 5 గంటలు గడిచిపోయి ఇంకా ఇప్పుడు 2 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటూ దృష్టి అంతా గడుస్తున్న కాలంపైనే పెట్టుకుంటారు. 24 గంటల ఉపవాస సమయం గడిచిందో లేదో నీళ్లు త్రాగడానికి పరుగు పెడతారు. కడుపు నిండే వరకు నీళ్లు త్రాగేసి ఆకలి కూడా మర్చిపోతారు. ఉపవాసం చేస్తున్నంతసేపు ప్రతి నిమిషాన్ని లెక్క వేస్తూ గడిపినప్పటికీ తీరా ఉపవాసం పూర్తి చేసేసరికి వారికి ఆకలే లేకుండా పోతుంది. దీని మూలంగా ఆ చేసిన ఉపవాసం అంతా యాంత్రికంగా చేసినట్లయిపోతుంది. ఏ భోజనం కోసం ప్రతిక్షణం ఆతృతగా ఎదురు చూశారో తీరా తినడానికి కూర్చునేసరికి ఆ భోజన పదార్థాలని సరిగ్గా ఆస్వాదించలేని స్థితికి చేరారు. అందువల్ల ఈ కర్మకాండలు, ఆచార వ్యవహారాలు యాంత్రికంగా కాక సహజమైనవిగా ఉండాలి. లేశమాత్రమైన భేషజం కూడా ఉండకూడదు. బాహ్య ప్రదర్శన విషయానికున్న విశిష్టతను తగ్గించేస్తుంది. చూసారా, భేషజం అన్నమాట బాబా వాడారు. చాలా మంది ఈ భేషజంతోనే ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇప్పటికీ నెహబాబా సంతకి నేను తెల్లవారు 5 గంటలకు వెళ్ళిపోతాను, ఏదో 4 గంటలకు వెళ్ళిపోతాను. అక్కడ బాబాతో గడుపుతాను, అక్కడ నాకు తొలగిందంతా చేయడంతా చేస్తాను అనే భేషజం కూడా చివరికి అంకురించింది. భేషజం అంటే ఏమిటంటే, నువ్వు చేస్తున్న పని ఎడల నీకు పూర్తి చెయ్యాలి, చేసి నేను అందచేత ఏమైనా ఏ పరిస్థితి అయినా ఇలా ప్రవర్తించాలి అన్న ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని ఆయనే మీకు కల్పిస్తాడు. ఎవరు కల్పిస్తారు? అర్జునుడికి కాండవనం పూర్తిగా నాశనం చేయించేసి ఆయన చేత ఖాండవ దహనం, ఆ వనమే కానీ దహనం కాకపోతే ఔషధులు సంజీవనికి కూడా మనకు దొరికింది. కానీ సమస్త ఔషధుల్ని నాశనం చేయించి అర్జునుడికి శస్త్రాలు ఇచ్చాడు ఆయన. ఖాండవనం దహనం చేయించి సృష్టిలో ఆ వనమే కానీ ఉంటే రోగాలు రావు. ఆ వనం యొక్క అక్కడ ఉండేటటువంటి ఆ వనస్పతి ఏదైతే ఉందో అందులో ఉన్న ఔషధుల వల్ల రోగాలు రావు. ఆ వనాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడి చేత దానం చేయించాడు. చేయించేసి అతనికి దివ్యాస్త్రాలు ఇచ్చాడు. దేనికి? 11 అక్షరముల సైన్యాన్ని నాశనం చేయడానికి. అర్జునుడు భేషజంగా నేనే చేస్తాను అనుకున్నాడు. అందుకే మీకు బాబా చెప్పినవి ఎలా ఉంటాయంటే కొంచెం కటువుగా ఉంటాయి. కటువుగా ఉన్న నిజం అది. ఇప్పుడు ఇంట్లో కూడా మన ఇళ్లలో కూడా ఒక యజమాని ఉంటాడు, వాడే అన్ని చేసేస్తాడు అనుకుంటాడు. ఒకలా చేస్తాడు, అంత సాయం లేకుండా పిల్లల సాయం ఉండాలి, ఇంకా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ సాయం కావాలి, అందరి సాయంతో అన్ని చేస్తాడు మేడం. మరి ఉన్నవాళ్ళంతా కూడా పట్టించుకోకపోతే ఏ ఒక్కరో ఆ విషయంలో దూరి చేయాల్సి వస్తుంది. అలా దూరిని వాళ్ళు శాశ్వతం కలరు. మరి ఏం చేస్తారు? వాళ్ళకి లేని బాధ్యత లేదు, ఏదైనా బాధ్యత పడతాననే బాధతో చేస్తారు. ఇక్కడ భగవంతుడు కూడా మనకి బాధతోనే ఈ భేషజం అనే మాట ఉపయోగించాడు ఆయన. చూడండి ఎంత గమ్మత్తుగా ఆడతాడు ఆయన. కండకాండలు మత విధానాలకు సంబంధించిన
సంబంధించి ఆయన ఆదేశించినట్లుగా ఆచరించండి, కానీ ఎటువంటి ప్రాధాన్యతను ఆపాదించకండి. ఇక్కడ మనకి ఆయన చెప్తున్నటువంటి ఈ మాటల్లో ఎంత సత్యం ఉందో తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తేనే తెలుస్తుంది. కేవలం సజీవంలో ఉన్నాను, నేను పార్టిసిపేట్ చేస్తున్నాను, వింటున్నాను అంటే అంతవరకే కానీ లిమిట్ అయిపోతే ఒక్క అడుగు ముందుకు వేసే అవకాశం రాదు ఎవరికి. అందుచేత బాబా ఏమంటారు, మండలి వాళ్ళకి ఉపవాసం చేయమంటారట రోజంతా. వాళ్ళు ఉపవాసం చేసి మండలి, బాబా మండలి ట్రైన్డ్ పీపుల్, వాళ్ళు శిక్షణని పొందుతున్నటువంటి అదృష్టవంతులు వాళ్ళు. వాళ్ళకి 24 గంటల ఉపవాస సమయం గారు పెడితే అది ఇప్పుడు వరకు అయిపోతుందా, ఎంతకాలం ఏవో తాగుదామా తిందామా అనేటటువంటి పరిస్థితిలో చేస్తాడు. అది అంతకంటే మనం గొప్పవాళ్ళవా కాదు. 10 మంది చేత పొగడబడ్డం కోసం చేసే ఏ పని కూడా చేసినట్టు కాదు. భగవంతుడు చేస్తున్నాడనే భావంతో, అసలు చేస్తున్నాననే ఉద్దేశం కూడా లేకుండా చేస్తే అది బాబా చెప్పిన విధానం. అలాగే చేస్తున్నారు. ప్రతిదానికి మనం చెప్పుకుంటాం. ఏ చేస్తే నేను వెళ్ళి చేశానండి, నేను వల్ల జరిగిందండి, నేను చేయకపోతే అవ్వకపోనండి, ఏ చెప్పించుకుంటాం. భగవంతుడి పక్కన పెట్టేస్తాం. అందుచేత బాబా అంటున్నారు, దీని మూలంగా చేసినదంతా యాంత్రికంగా చేసినట్లయిపోతుంది. ఇందులో అన్నీ ఉన్నాయి, మనం చేస్తున్న అన్ని పనులు ఉన్నాయి. అందువల్ల ఏం చెయ్యాలి, లేశ మాత్రమైన వేషం లేకుండా చెయ్యాలి. తాను ఈ పని చేస్తూ, అందుకే మనం కిరాణాలు తెచ్చుకుంటాం సహవాసులకి సదస్సులకి. అది చేస్తున్నప్పుడు కూడా ఫోటో తీస్తాడు. వాడికి ఆ గొప్ప కావాలి, ఆ ఫోటో కనబడతాను, నేనున్నాను ఫోటోలో. ఇలాంటివి దురదృష్టకరమైన చర్యలు, దురదృష్టకరమైన ఆలోచనలు, పనికి మారినటువంటి పనులు, వీటికి మనం దూరంగా ఉండి తీరాలి. ఉండి తీరాలంటే, ఉండనంటే మీలాగే జీవిస్తారు, మీలాగే చచ్చిపోతారు, మళ్ళీ పుడతారు తప్ప బాబా కృపకి ఈశ్వరత కూడా పాత్రలు కాలేరు. ఇప్పుడు బాబా నెక్స్ట్ పద. ఇప్పుడు బాబా ఇక్కడ నేలపైన కూర్చున్నారు. ఇది నేను సహజంగా కూర్చునే తీరు. దీనికి ఆధ్యాత్మికతతో ఎటువంటి సంబంధం లేదు. అందరూ చూడాలని, అంతకన్నా కాదు. అయినప్పటికీ ప్రజలు దీనిని గురించి భిన్నంగా ఆలోచిస్తే ఆలోచించుకొనివ్వండి. ఏదైతే అయి ఉన్నానో అదే నేను. అందువల్ల సద్గురు ఆదేశాలని 100కి 100 పాళ్ళు నిర్వర్తించాలి. కానీ యాంత్రికంగా కాకుండా యథార్థమైన ప్రేమతో ఆచరించాలి. మనందరం యాంత్రికంగా చేస్తున్నాం. గొప్ప కావాలి మనకి. పక్కవాడు వీడిని చూసి ఆహా ఎంత చేస్తున్నారు అనుకోవాలి. అలాగే చేస్తున్నాం. అంచేత బాబా ఏమన్నారు, యాంత్రికంగా కాకుండా యథార్థమైన ప్రేమతో ఆచరించాలి. ఏదైనా ఇవేది చేయి, నేను నా ప్రభు నా చేత చేయిస్తున్నాడు, నాకు ఇందులో పాత్ర లేదు, నేనేం చెయ్యట్లేదు, ఆయన చేయిస్తున్నాడు అనే భావన 100కి 110 పాళ్ళు ఉండాలి మనకి. అలాగెవరికి ఉండడం లేదు. మనకెందుకండి ఫోటోలు, మనకెందుకండి పేపర్లు, మన పేర్లు ఏం చేసి ఇస్తున్నామనండి. ఒక పత్రిక నడిపించి ఆ పత్రికలో ప్రతి సెంటర్ వేసే పనులన్నీ వేస్తున్నారు. అందరూ నా పేరు పడిందా లేదా, నా పేరు పడిందా లేదా చూసుకుంటాం మనం. ఎంత దౌర్భాగ్య శక్తి వస్తుంది. నీకున్న ఉరికేమిటి, రాజ్యంలో ఉన్న నీకు ఉరికి ఎక్కడుంది, నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు? చదివిన చదువు వ్యర్థమైపోయిందా? ఆయన ఇచ్చేటువంటి ఈ జ్ఞాన అగ్ని
మన హృదయాన్ని తాకలేదా? ఆయన యొక్క మాటల్లో ఉన్నటువంటి తీవ్రత మనకి కొంచెం కూడా టచ్ చేయలేదా, స్పృశించలేదా? కనుక మనం ఆయన చెప్పినది ఎండనే కాదు, పూర్తిగా ఆకలింపు చేసుకొని మనము లేము అన్న పరిస్థితిని ఇప్పటి నుంచైనా తెచ్చుకోండి. నేను లేను, నాకు ఉనికి లేదు, కానీ ఆయన తన నామస్మరణ చేయమన్నాడు, చేస్తాను. ఉనికి లేదు, నామస్మరణ చేయమన్నాడు, చేస్తాను. ఇవన్నీ చేయకూడదన్నాడు, మానేస్తాను. చెయ్యకూడదు అని ఆయన చెప్పాడు కాబట్టి నేను మానేస్తాను. బాబా ప్రేమలో ఉండడం అంటే అది, మిగతావి కాదు. ఆయన వద్దన్నాడు, మానేస్తాను. ఆయన చేయమన్నాడు, ఆయన నామస్మరణ చేసుకుంటాను, ఆయనతోనే ఉంటాను. 90 ఏళ్ళు శబరి రాముడి యొక్క దర్శనం కోసం ముద్దుసరి అయితే కూడా వేచి చూసిందట. మనం 90 లక్షల జన్మలిస్తున్న బుద్ధి రాకుంటుంది. మనుషులు అండి మనం. ఎలాంటి మనుషులు అంటే ఆయన తయారు చేసుకున్న హిందూ ఆత్మలో. అంతే, ఇది ఆయన ప్రయాణం. అది గుర్తుంచుకోండి. సమ్ స్టేట్స్ ఆఫ్ గాడ్ లో 6వ స్టేజ్ ఇది. మనం ఎక్కడున్నాం? ఎందుకనో నేను 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 మనం 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 ఇలా చేయాలి, అలా చేయాలి, పిచ్చి అయిపోతున్నాం. ఆ పిచ్చి తగ్గించుకోవాలి, అందరూ తగ్గించుకోవాలి, తప్పదు. తగ్గించకపోతే ఏసెత్తు కూడా ఆయన ప్రేమని మనం పొందలేము. పొందుతున్నదల్లా మనకి మనం పొందుతున్నామనే భ్రమలో ఉన్నాము ఇంతవరకు. ఇది సత్యం, సత్యం, సత్యం. మన ముందుకెళ్ళి ఇంకా ఇలా చెప్పి బాబా ప్రవచనాన్ని ముగించారు. నేను అవతారుడునని మొట్టమొదటిగా నాకు చెప్పింది ఉపాసిని మహారాజ్. ఈ రోజు నాకు తెలుసు నేను అవతారుడునని. యుగ యుగాలుగా అంటే శాశ్వతత్వంలో ప్రతి దానికి అస్తిత్వం ఉంది. శాశ్వతత్వంలో కాలం అనేది లేదు. శాశ్వతత్వానికి అంతం, ఆరంభం లేవు. ఇక్కడ కూర్చున్న వారు ఇంతకు ముందు ఉండే ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. వీరు అలా కొనసాగుతూ ఉండడంలో ఏ మార్పు లేదు. కానీ ఇదంతా ఒక ఆట. సంతోషం, దుఃఖాలు కూడా ఆటే. ఇంకా ముందుకెళ్ళు. రాతి నేలపై కూర్చోవడం వల్ల గోదావరిమై కాళ్ళు బిగుసుకుపోయి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇది గమనించిన బాబాకు గతంలో తాను సాధారణ చైతన్య స్థాయికి రాకముందు జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది. సంఘటన అయ్యే ముందు ఈ మీద చాలా చక్కగా చెప్పారు బాబా. ఇంకా చాలా చెప్పి బాబా తన ప్రవచనాన్ని ముగించాడు. నేను అవతారుడను అని మొట్టమొదటగా నాకు చెప్పింది ఉపాసిని మహారాజ్. ఈరోజు నాకు తెలుసు నేను అవతారుడనని. సద్గురు ఉపాసిని మహారాజ్ ఆయనతో, నిర్వాణ్ నువ్వు అవతారుడు సుమా, అవతార పురుషుడు సుమా అని చెప్పింది ఉపాసిని మహారాజ్. ఇప్పుడు అంటే మనతో ఇటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన నేను అవతారుణ్ణి అని ఆయనలో ఆయన అనుభవాన్ని అనుభవించాడు. శాశ్వతత్వంలో యుగ యుగాలుగా ప్రతిదానికి అస్తిత్వం ఉంది. ప్రతిదానికి అంటే ఉన్నది అనే ఒక స్థితి ఉన్నది. అయితే శాశ్వతత్వంలో కాలం అనేది లేదు, టైం లేదు. ఒకవేళ టైంకే కానీ ప్రాధాన్యత ఇస్తే, కాలానికే ప్రాధాన్యత ఇవ్వబడితే చాలా ప్రమాదం. అందుకని కాలం లేకుండా చేశాడు ఆయన. శాశ్వతత్వానికి అంతం, ఆరంభం లేదు.
మీరు ప్రేమతో చెప్తున్నాను వినండి, ప్రేమతో, ఇందు ప్రేమతో చెప్తున్నాను మీ అందరికీ. ఇంతవరకు చేసినవన్నీ ఆపేయండి. నిరంతరం బాబా నామస్మరణ చేసుకోండి. కనీసం ఎవరెవరికి ఎంత వయసు వచ్చిందో నాకు తెలియదు, కానీ చాలా మంది పెద్దవాడిగా అయిపోయారు. ఇప్పటికైనా మారకపోతే సిగ్గు చేస్తూ, ఇప్పటికే ఇంత 70 ఏళ్ళు వచ్చిన వాడును 20 ఏళ్ళ కుర్రవాళ్ళగా ఉంటానంటే అసహ్యం. వయసు మనకి వార్నింగ్ ఇస్తుంటుంది, నీ భాగ్యం అయిపోయింది, ఎవరం అయిపోయింది, కౌమారం అయిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చావు, సిగ్గులేదా ఇలాంటి పనులు చేయడానికి, ఇలా జీవించడానికి అని హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ హెచ్చరికలు కొంచెం కాపం చేయండి. కాపం చేసి ఏమంటున్నారు ఆయన, కాలం లేనటువంటి కాలానికి దాని ఉనికికి అవకాశం లేకుండా చేశాడు ఆయన. చేసి కాలం అనేది లేదు శాస్త్రంలో, అంతం ఆరంభం లేదు. అంటే మనం ఎక్కడున్నాం? మనకు ఉనికే లేదు కదా, శూన్యంలో ఉన్నాం మనం. ఒక కీర్తన రాయించాడు ఆయన, శూన్యమైన సర్వాన దాగిన సత్యము నీవే అని. ఎవ్రీథింగ్ అండ్ నథింగ్, శూన్యమే సూర్యము సర్వము, సర్వము శూన్యము అనే పుస్తకం ఉంది, చదవండి. ఆయన మనకు ప్రవచనాలు అయితే పరిగిదారివి అవేమీ చేయవన్నాడు, కానీ మనం ఎలా కనుక్కుంటాం అనగా, 1వ క్లాసులో టీచరు అరే నాయన నీకు ఈ క్లాస్ పుస్తకం అనవసరం అన్నాడు అనుకోండి, చిన్నపిల్లైనా ఏ జ్ఞానం లేకపోయిందో అదేంటి మాస్టారు మరి 1వ క్లాస్ పుస్తకం మాకు ఎందుకు ఇచ్చారు అని అడుగుతారు. కానీ మనం చిన్నపిల్లం కాదు. ఆయన ఇచ్చినటువంటి ఆ బిందు ఆత్మ ఉనికిని ఉండాలి. ఇంచేత ఇక్కడ కూర్చున్నవారు ఇంతకు ముందు ఉన్నారు, ఈరోజు ఉన్నారు. వీరు ఇలా కొనసాగుతూ ఉండడంలో ఏ మార్పు లేదు, కానీ అదంతా ఒక ఆట, ప్లే, డివైన్ ప్లే, దివ్య ఆట. ఆ దివ్య ఆట వస్తువులో మనం ఆయన ఆడుకుంటున్నాడు. గోళాలతోని సంస్థ ఈ సూర్యంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గోళాలతోని, వాటికి సంబంధించిన వాటితోటి, సూర్యచంద్రులతోటి, గ్రహాలతోటి, వీటితోనే కాక ఆట వస్తువులుగా ఉన్నటువంటి మనతో కూడా మన ప్రభువు ఆడుతున్నాడు. ఎంత ఉన్నతమైన విషయం ఆలోచించండి. సంతోషం దుఃఖాలు కూడా ఆటే, ఇవన్నీ ఆటే అని అంటూ, గోదావరి మా కాళ్ళు రాతి నేల మీద కూర్చున్నందువల్ల దిక్కుపోయి ఇబ్బంది కలిగిస్తున్నాయి అన్నారు. ఇది గమనించిన బాబాకు గతంలో తాను సాధారణ స్థాయికి రాకముందు జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ సంఘటన ఏమిటో విందాం చాలా ముందుకెళ్ళి. బహదూర్ అనే నా ప్రేమికుడికి చెప్పి బకెట్ నిండా మానవ మలాన్ని తెచ్చి నా ఒంటిపై పోయమన్నాను. మరుగుదొడ్ల నుండి మలాన్ని తెచ్చి బహదూర్ నేను చెప్పినట్లే చేశాడు. ఒక భంగిమలో నేను నగ్నంగా కూర్చున్నాను. ఆ మలం నా చర్మంపై అంటుకుని ఎండిపోయి బాగా అతుక్కుపోయింది. దాంతో అవయవాలన్నీ బిగుసుకుపోయాయి. 36 గంటల తర్వాత నేను ఆ స్థితిలోంచి బయటికి వచ్చాను. బెహరంజీ, సయ్యద్ సాహెబ్లు నా ఒళ్ళంతా శుభ్రం చేశారు, కానీ నా శరీరం బిగుసుకుపోయి బాగా నొప్పి పెట్టింది. 2 రోజుల పాటు ఒళ్ళంతా మర్దనా చేశాక నేను కదలగలిగాను. అంచేత కాళ్ళు బిగుసుకుపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎంత ప్రాక్టికల్ చెప్పారు చూడండి. సరే ముందుకెళ్ళండి. ఆ తర్వాత జగన్నాథ్ అనే గాయకుడు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషములకు శివ పార్వతులపై ఒక పాట పాడాడు.
బాబా కూడా అతనితో పాటు మధ్యలో వాయిస్తున్నట్లుగా అక్షర ఫలకంపై లయబద్ధంగా వేళ్లు కదిలిస్తూ ఆ గానంలో మునిగిపోయారు. షెడ్డులో వేడిగా ఉండటం వల్ల బాబా నుదురు చెమటతో తడిసిపోయింది. ఏరిచ్ అప్పుడప్పుడు రుమాలతో తుడిచేవాడు. తరచూ చేసినట్లుగానే బాబా అక్షర ఫలకాన్ని 2 చేతివేళ్ల మధ్య ఉంచి గిర్రని తిప్పడం ప్రారంభించారు. అక్కడున్న కన్యలలో ఒక ఆమెకు బాబా అక్షర ఫలకం అందించి తాను తిప్పినట్లు తిప్పమన్నారు. ప్రయత్నించింది, కానీ ఆమె తిప్పలేకపోయింది. అప్పుడు ఢాకే ప్రయత్నించాడు, కానీ అతడు కూడా విఫలమయ్యాడు. దీని తర్వాత బాబా ఇలా చెప్పారు: నేను ఉన్నంత సంతోషంగాను దుఃఖంగాను ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు. ప్రపంచంలోని సంతోషాన్నంతటినీ కలిపి నా దివ్యానందంతో పోల్చి చూస్తే అది ఆ యథార్థమైన బ్రహ్మానందం యొక్క 7వ ఛాయ మాత్రమే అవుతుంది. ప్రజలు అద్భుతాలతో నన్ను జతకట్టి చూస్తారు, కానీ ఇంతవరకు నేనెటువంటి అద్భుతము చేయలేదన్నది సత్యం. నేను నా మౌనాన్ని విరమించినప్పుడు అత్యంత గొప్ప అద్భుతాన్ని చేస్తాను. విద్యుత్ పవర్ హౌస్ తో కనెక్ట్ అయి ఉన్న బల్బ్ స్విచ్ వేయగానే వెలిగినట్లు నేను మౌనం విరమించి ఆ పదాన్ని ఉచ్చరించగానే నాతో సంబంధం ఉన్నవారు నా నుండి ప్రసరించే వెలుగును అందుకుంటారు. ఆయన తనకి ఆపాదించుకుంటున్నాడు అన్ని. ఎందుకు? మానవ రూపంలో ఉన్నాడు కనుక. మరి అలా ఉన్నవాడు అలాగ ఆపాదించుకొని ప్రతిదీ చెబుతూ ఉన్నప్పుడు దాని నోటిల్లోకి వెళ్ళకపోతే మనకేమర్థమవుతుంది? నేను ఉన్నంత సంతోషంగాను దుఃఖంగాను ఈ ప్రపంచంలో ఇంకెవరు లేనంటున్నాడు. ఆయనకి సంతోషం దుఃఖం ఏంటి? బాధ ఆనందం అంటే ఈ ద్వంద్వాలన్నది సృష్టితో పాటు సృష్టింపబడ్డాయి. ఆ సృష్టి ఆయనది కాబట్టి మరి తను సృష్టించుకున్నటువంటి ఆ అనుభవం ఏదో ఆయనకి తెలియాలి కదా. కనుక నేను ఉన్నంత సంతోషంగాను దుఃఖంగాను ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. ప్రపంచంలోని సంతోషాలన్నింటినీ కలిపి నా దివ్యానందంతో పోల్చి చూస్తే అది ఆ యథార్థమైన బ్రహ్మానందం యొక్క 7వ ఛాయ మాత్రమే అవుతుంది. మనకి సుఖ దుఃఖాలు కామన్ గా ఉంటాయి. బాబాతో సంబంధం ఎలా ఉంటుందంటే నీరసంగా ఉంటుంది. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను సరదాగా. ఒక సామాన్యమైన స్త్రీకి ఒకవేళ నటన వస్తే ఆమెని యాక్టర్ అంటారు. యాక్టర్ ఏం చేస్తుంది? అసాధారణమైనటువంటి రీతిలో ఆమె యొక్క మేకప్, వస్త్రధారణ అన్నీ ఉంటాయి. రోజు అలా ఉండదు, కానీ నటించేటప్పుడు అది అవసరం, ఆ వస్త్రధారణ. తరువాత ఆ నటించడానికి ఏదైతే పాత్ర బయటికి ఆవిడ వ్యక్తం చేయాలో ఆ పాత్రని నిర్వహించడంలో ఏడుస్తుంది, నవ్వుతుంది, బాధపడుతుంది, నలిగిపోతుంది, కృషించిపోతుంది, పారిపోతుంది, తిరిగి వస్తుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడి నుంచో అందరికీ పిలుస్తుంది, ప్రేమిస్తుంది, అసహించుకుంటుంది. ఇలా ఎన్నో ఆ దృష్టిలతో ఆ మేకప్తో చేస్తుంది. తీరా ఆ మేకప్ అంతా తెచ్చి బయటకు వచ్చిస్తే ఆవిడ ఏమిటో, ఆవిడ పరిస్థితి ఏమిటో ఆవిడకి మామూలు పరిస్థితికి వస్తుంది. ఒక యాక్టర్. బాబా ఈజ్ నాట్ ఎ యాక్టర్, ఈజ్ ఎ ఫ్యాక్టర్. గుర్తుపెట్టుకోండి. ఆయన
బాబాజాన్ చేత ఎలాగా నిర్వాణ్ నువ్వు మానవ రూపంలో ఉన్న భగవంతుడి అంటదా. ఉపాసనీ మహారాజ్ నిర్వాణ్ నువ్వు ఆదిశక్తి శుభ అంటాడు. ఇవన్నీ ఫస్ట్ భాగ్యంలో ఉన్నాయి, సెకండ్ భాగ్యంలో ఉన్నాయి. మనం వాటి చాలా ఏదో విన్నాము అనుకుంటాం, కానీ ఇక్కడ ఆయన చెప్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట. బ్రహ్మానందం అంటే ఏమిటో మనకు తెలియదు. బ్రహ్మానంద మెహర్ బాబా, సచిదానంద మెహర్ బాబా, దివ్యానంద మెహర్ బాబా అని ఊగిపోయి అంటుంటాం. ఊపే మిగులుతుంది, దాని అనుభవం రాసు. ఊపే మిగులుతుంది, దాని రోజులు తెలియవు. ఊపే మిగులుతుంది, మరికేమి రాదు. ప్రతిదీ మనం చేసే పని మన చేత చేయించబడుతుంది. ఎవరి వల్ల? బాబా వల్ల. ఇది గుర్తుంచుకోండి. మనం ఊగిపోయినా, రేగిపోయినా, పారిపోయినా, ఏం చేసినా అది ఆయన మనకు చేయిస్తున్నాడు. ఎందుకు? జ్ఞాన ఆజ్ఞి నిన్ను గ్రహించవలసి ఉన్నది. ఆ దహనంలోకి వెళ్లే ముందు నీలో పరివర్తన పూర్తిగా స్పృహ రావాలి. అందుకే ఆయన మనకి ఇన్ని చెప్తున్నాడు. ఇన్ని ఎందుకు చెప్పాలి? లిప్తకాలంలో నిన్ను తనంతవాణిగా చేయగలడు ఆయన. లిప్తకాలంలో హిరణ్యకశిపుడిని వధించిన తరువాత ప్రహ్లాదుడికి మోక్షం ఇచ్చేవచ్చు. శ్రీహరి ఇవనే ప్రహ్లాదుడిలో వచ్చినటువంటి ప్రహ్లాదుడి శ్రీదేవుడుగా నిండి ఉన్న జ్ఞాన అగ్ని ప్రపంచానికి అందాలి. హరిబాబా ప్రపంచంలో ఏ ఒక్కరిలో కూడా జ్ఞాన అగ్ని విశ్వమంతా కూడా ప్రవేశించలేదు. అందుకే రెచ్చిపోతున్నాం ఇలాగా భౌతికమైన పనులతో. అందుచేత బాబా మనకి ప్రజలు అద్భుతాలతో నన్ను జతకట్టి చూస్తారు అన్నారు, కానీ ఇంతవరకు నేను ఎటువంటి అద్భుతం చేయలేదన్నది సత్యం అన్నారు. నా మౌనాన్ని విరమించినప్పుడు అత్యంత గొప్ప అద్భుతాన్ని చేస్తాను అన్నాడు. ఆయనకు తెలుసు ఆయన విరమించడు అని. విద్యుత్ సమహస్తో కనెక్ట్ అయి ఉన్న బల్బులన్నీ స్విచ్ వేయగానే విరిగినట్లు నేను మౌనం విరమించి ఆ పదాన్ని ఉచ్చరించగానే నాతో సంబంధం ఉన్నవారు నా నుండి ప్రశంసే విరిగిని అందుకుంటారు. ఈ అల్టిమేట్ రిజల్ట్ మాట పక్కన పెడితే బాబా ఇలా చెప్పి ముగించారు. అది చదువున్నాను. టైం అయిపోయింది, కట్ అయిపోతారు. ఏదన్నా టైం అయిపోయింది, కట్ అయిపోతారు. ఇంకా